ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మన వాక్య భాగంలో ధ్యానించుకోబోతున్న విషయం ఏమిటి అంటే, మనం మోషే గారి విషయం కానీ చూసినట్లయితే, మోషే గారిని తన అన్న అయిన అహరోను, తన అక్క అయిన మిరియాము ఇద్దరు కూడా తప్పబడడం జరుగుతుంది. అది జరిగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు అంటే, నా సేవకుడు అలాంటి వాడు కాదు అంటూ ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు మన స్నేహితులు ఏం చేస్తారు, ఎవరైనా ఒక మాట చెప్తే చెప్పుడు మాటలు విని మనల్ని నిజమే అవును అతను అలాంటి వాడే అయ్యుండొచ్చేమో అన్న ఆలోచన చేస్తారు. కానీ దేవుడు అలాంటి ఆలోచన ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే నేను అందరినీ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఒకరు చెప్పిన మాటలు విని చేసే దేవుడు మన దేవుడు కాదు. ఎందుకంటే ఆయన అంతర్యాన్ని, హృదయాలు తెలిసిన దేవుడు. అతడు ఏ ఉద్దేశంతో చేశాడు అని గ్రహించగలిగిన దేవుడు కూడా మన దేవుడై ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం తెలుసుకున్నందుకు మనం గర్వపడదాం. మోషే వంటి సాక్ష్యం పొందుకోవడానికి ప్రయాసపడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.